దేవుని ఇంట్లో బహుమానాలు చాలా ఉన్నాయి. ప్రతి పనికి బహుమానం ఉంది, ప్రతి పనికి ఘనత ఉంది, ప్రతి సత్కార్యానికి ఘనత అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే దైవికమైన ప్రేమ ఎప్పుడూ కూడా బహుమానాన్ని కోరదు. ప్రభువును ప్రేమించేవారు బహుమానాపేక్షతో దేవునికి విధేయత చూపరు. వారి ప్రేమ సమర్పణతో కూడినదిగా, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఇదే విధేయతకున్నటువంటి మార్గం. ప్రేమ విధేయతకు ఉన్నతమైనటువంటి హేతువు. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను, ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను యేసుప్రభు చెప్తూ వచ్చినాడు. ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన కార్యముల యందు ఆసక్తి కలిగి, విధేయత కలిగి జీవించడమే నిజం.